స్వామి, మా అందరి తరపున ఈ పలహారాన్ని స్వీకరించండి. తప్పకుండా. ఈ సమాజం సమృద్ధిగా ఉండాలంటే భగవంతుని పేరిట దానాలు చేయాలి. మనం నివాసాల్లో ఉన్నాం, అలాగే దేవుడి నివాస స్థానం కోసం అందరూ విరాళాలు ఇవ్వాలి. మేము ఇదే ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా మీ స్తోమతని అనుసరించి బంగారు నాణేలైనా, ధాన్యమైనా, శ్రమైనా దానం చేయండి. ఇక ఈ గ్రామంలో మా ప్రస్థానం ఎక్కువ రోజులు ఉండదు. రేపు నేను ఇక్కడి నుంచి మీ అందరి దానశక్తి వల్ల పూర్తిగా సంతుష్టుడనై వెళ్ళాలి. నా కోరిక ఏమిటంటే, నేను ఎప్పుడు ఎక్కడ భగవంతుని ఎదుట ప్రార్థించటానికి కూర్చున్నా అక్కడ మొట్టమొదటగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! తప్పకుండా స్వామి, తప్పకుండా. రేపు మేమందరం కలిసి మా స్తోమతకి తగ్గట్టుగా మా వల్ల అయినంత వరకు మీ నివాస స్థానానికి చేరుస్తాం. రా. స్వామి, అలాగే స్వామి. ఈ ఎంగిలి ప్రసాదం అందరి కష్టాల్ని, బాధల్ని నివారిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు రండి. ఇందా రా, తీసుకో. గాడిద, ఏమైంది స్వామి? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఒక బండెడు ధాన్యం దానమివ్వు, నీ తప్పులన్నీ మాసిపోతాయి. అలా చూస్తున్నావేంటి? ఇది భగవంతుని కార్యం. నువ్వు సంపాదించిందంతా దానం చేయి. అందుకు బదులుగా ఏదైతే ప్రాప్తిస్తుందో అది నువ్వు అంచనా వేయలేవు. అలాగే స్వామి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఆ అమ్మాయి మా వెంట రావటానికి యోగ్యురాలవ్వాలి. అప్పుడు ఈ గ్రామం నుంచి జారుకోవటమే మంచిది. దానం, దాసి రెండూ దొరుకుతాయి. ప్రభువు సంతోషిస్తాడు, గ్రామస్తులు సంతోషిస్తారు. తినండి, ప్రసాదం తినండి. ఒక మాట అడగనా స్వామి? మీరు వీళ్ళందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు, కానీ ఇది చెప్పలేదే అసలు వీళ్ళు ఈ ప్రసాదం తింటే ఏమవుతుందో అని. ఏ కులకర్ణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో బయటికి పో. ఆగు. అంతరాత్మ శుద్ధి అవుతుంది, కానీ ఈ విషయాలు నీకు అర్థం కావులే. నువ్వు ధర్మ విరోధివి, జాతి విరోధివి, కుల విరోధివి. నువ్వు అధముడివి. ఒక అధముడి ఆత్మ మలినమై ఉంటుంది. విషయం అదే అయితే సరే, అయితే మీరందరూ ఈ ప్రసాదాన్ని తినండి. తిని మీ స్వచ్ఛమైన ఆత్మలతోటి పురంజన్ ఎక్కడున్నాడో కూడా చెప్పండి. మీరందరూ ఆ పురంజన్ ఏం చేశారు అని. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
ప్రసాదం తినండి. మీ కళ్ళు మూసుకోండి. ఇక వినండి, మీ ఆత్మ చెప్పింది. మీకు ఏమి వినిపించిందో అది ఈ అధముడికి చెప్పండి. చెప్పండి. నాకు బాగా తెలుసు స్వామీజీతో పాటు మీ అందరికి కూడా పురంజన్ ఎక్కడున్నాడు అని. మీ ఆత్మల ఘోష వినండి, విని నిజాయితీగా చెప్పండి. వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఆత్మ పలుకులు వింటారు, కానీ ఏమీ చెప్పరు. పూర్తిగా మౌనంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆత్మలు వీళ్లతో చెబుతాయి. ఈ కులకర్ణి జీవితాంతం ఇక్కడే నిలబడినా సరే మీరు అతనికి ఏమీ చెయ్యొద్దని. ఏమీ కూడా. ఏమైంది నా బంగారు తల్లికి? అమ్మమ్మ చిక్కులు తీస్తుంటే బాగా నొప్పెడుతుంది. ఇవ్వు, నేను తీస్తాను. జుట్టు చిక్కు తీయటం ఇంకా సమస్యల్ని పరిష్కరించటం రెండూ కూడా కష్టమైన విషయాలే. అందుకనే అలాంటి విషయాల్లో ఎంతో ఓర్పుగా, ఎంతో ధైర్యంగా పనిచేయాల్సి ఉంటుంది. తెలిసిందా? అమ్మమ్మ అమ్మమ్మ ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అమ్మమ్మ గుర్తుకొస్తుందా? ఏడవకు. ఏమైంది భవ్య? ఇలా జుట్టు వెరబూసుకుని కూర్చున్నావేంటి? గంగా, పాపం తనకి జడలు వేసుకోవడం రాదనుకుంటా. జడలు నేను వేస్తానులే. అవును భవ్య, భీం జడలు బాగా వేస్తాడు. మా చెల్లెళ్ళకు కూడా వీడే జడలేస్తాడు కదత్తా? నీకు తెలుసా భవ్య, భీంకి తల దువ్వడమే కాదు, పేరు కూడా బాగా చూస్తాడు. అత్త, అందరి తలల్లోనూ పేలు ఉండవు, నీ ఒక్కదాని తల్లోనే ఉంటాయి. అరే బడుద్దయ్, నీకు ఈ మధ్య దెబ్బలు పడట్లేదు. ఊరుకో అత్త, భీమ్నేం అనద్దు, లేకపోతే వీడు నిన్ను మళ్ళీ ఆట పట్టిస్తాడు. అక్క, ఇది నిజమేగా, దీంట్లో ఆట పట్టించేది ఏముంది? ఇదిగో అత్త, మనిద్దరి మధ్య ఇది ఎప్పుడూ ఉండేదేగా. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేమైనా నన్ను తక్కువ ఆట పట్టించావా చెప్పు? నువ్వొక్కడవే కాదు, మీరందరూ ఎంత విసిగించేవాళ్ళు నన్ను. కానీ పిల్లలు విసిగించినా అందంగానే ఉంటుంది. భీమ్, చూస్తూ ఉండు, నేను ముసల్దాన్ని అయిపోతాగా, అప్పుడు నిన్ను బాగా విసిగించేస్తాను. భీమ్, మెల్లగా. అక్క, జుట్టు చిక్కు తీయడం ఇంకా సమస్యల్ని పరిష్కరించడం రెండూ కూడా చాలా కష్టమైన విషయాలే. కానీ ఇలాంటప్పుడు ఎంతో ఓపిగ్గా, ఎంతో ధైర్యంగా పనిచేయాల్సి ఉంటుంది. మా అమ్మమ్మ కూడా ఇదే చెప్పేది. అరే, మా భీమ్ మాత్రం ముసలి వాళ్ళ కంటే తక్కువేంటి కదత్తా? భీమ్, జడలు చక్కగా వెయ్యి. నేను వెళ్ళి మీ అమ్మకి వంట చేయడంలో సాయం చేస్తాను. నువ్వోసారి ఆ అమ్మాయి తల మీద మర్రిపాలు పోసొచ్చావు.
ఈ పాటికి అమ్మాయి జుట్టు అంటలు కట్టి ఉంటుంది. నువ్వు ఈ రోజు రాత్రి ఇంకోసారి మళ్ళీ ఆ పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి రేపు ఉదయానికల్లా మన వెంట రావటానికి యోగ్యురాలవుతుంది. అలాగే స్వామి. ఈ రోజు రాత్రి ఆ అమ్మాయి తన జుట్టు దువ్వుకోదు. నువ్వొక గిన్నె నిండా మర్రిపాలు తీసుకుని ఈ రోజు రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి నిద్రలో ఉండగా ఆ పాలు తన తల మీద పోసి రావాలి. అప్పుడు రేపు ఉదయానికల్లా ఆమె జుట్టు చింపిరిగా చిక్కులు పడిపోయి అంటలు కట్టిపోతుంది. ఇక తెల్లారాక ఆ అమ్మాయి తల స్నానం చేసి శుభ్రం చేసుకోకముందే జనాల దృష్టి ఆమె జుట్టు మీద పడేలా చేయాలి. అందుకోసం మనమే ఏదో ఒక ఏర్పాటు చేయాలి. ఒక్కసారి గ్రామస్తుల దృష్టి ఆమె శిరోజాలపైన పడాలి. దాన్ని వాళ్ళు దేవుడి సంకేతంగా భావించి స్వయంగా వాళ్లే అమ్మాయిని పల్లకీలో నా దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు నేను మన దేవుడితోటి ఆ అమ్మాయి వివాహం జరిపించి దేవదాసిగా మార్చేస్తాను. అక్క, ఒకసారి చూడు నీ జుట్టు ఎలా చిక్కుపడిపోయిందో. మొత్తం జుట్టంతా అట్టగట్టింది. నువ్వు రోజు తల దువ్వుకోవా? లేదు, నేను రోజు దువ్వుకుంటాను. కానీ మొన్న ఇంటికి నిప్పంటుకొని మా అమ్మమ్మ వాళ్ళు కాలింది కదా, అప్పటి నుంచి దువ్వుకోలేదు. సరే అక్క, నేను ఎలాగో తిప్పలిపడి నీ జుట్టు చిక్కు తీస్తాను. కానీ నువ్వు కాస్త సహనంగా కూర్చోవాలి. ఇంకా కాస్త నొప్పి కూడా భరించాల్సి ఉంటుంది. వదిలే, రేపు నేను తలస్నానం చేస్తాను, అప్పుడు చిక్కులు పోతాయి. సరే, అయితే నీ జుట్టు పైపైన దువ్వి ముడేస్తాను నేను. ముడై. అయినా నీ చేతికి ఏదైనా పని దొరికిందనుకో, దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టావుగా నువ్వు. ముడై. ఇప్పుడు నువ్వు వెళ్ళు. గిన్నె నిండా మర్రిపాలు కావాలంటే బోలెడన్ని మర్రి ఆకులు కావాలి, కోసుకునిరా. ఒకటి, ఆకులు తెంపే ముందు మర్రి చెట్టుకు క్షమాపణ చెప్పటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే స్వామి. నేనిప్పుడే మర్రి ఆకులు తెంపుకుని తెస్తాను. వాటి పాలు తీసి అవన్నీ గిన్నెలో నింపుతాను. వెళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఊరి నుంచి మాకు మా సంకల్పం కోసం బోలెడంత సంపద సమకూరుతుంది. ఎలాగూ గ్రామస్తులందరూ సులభంగా నా చెరలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఒక దేవదాసి ఈ గ్రామం నుంచి మాకు చిక్కితే చాలు. అప్పుడు ఈ గ్రామస్తులందరూ మా కోసం ఏం చేయటానికైనా సిద్ధపడతారు. నేను వెంటనే వెళ్ళి అమ్మాయికి చెప్పాలి. ఆమెను హెచ్చరించాల్సి ఉంటుంది. రోజు పడుకునే చోట తనను అక్కడ పడుకోవద్దని. ఎందుకంటే ఒక్కసారి మర్రిపాలు ఉచ్చులో చిక్కుకుందంటే అప్పుడు నాలాగా తన జీవితం కూడా నాశనం అవుతుంది. ఇదిగో ముడేసేశాను. పొద్దునే తలస్నానం చెయ్యి, అప్పుడు చిక్కుపోతుంది. సరేనా? ఇక అందరూ వచ్చి భోంచేయండి. మీరిద్దరూ వెళ్ళండి, నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. పద భవ్య, భోంచేద్దాం. పద. అన్నయ్య, నాన్నకివ్వు. వేడివేడిగా తిను. అత్త, ఇదిగో భీం ముడివేశాడు. బాగుంది. అరే, భీం తనకు ముడెందుకు వేశాడు? అత్త, భవ్య జుట్టు చిక్కులు పడిపోయింది, నొప్పిగా ఉందంట, అందుకే అలా ముడేశాడు. భీం అంతే. నాకు చక్కగా జడలు వేయించుకోవాలనిపిస్తే అప్పుడు భీంనే అడుగుతాను. కానీ మనం ఓపిగ్గా కూర్చోవాలి. చాలా చక్కగా వేస్తాడు.
భీమా ఏడి? తను చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. సరే, వాడు వస్తాలే. మీరు తినండి. వీళ్ళ ముందు నేను లోపలికి ఎలా వెళ్ళాలి? ఎవరికి చెప్పను? ఎలా చెప్పను? మీరందరూ ఎలాగో ఇప్పుడు పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు మేమందరం పోరాడతాము. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళము. ఏ చట్టమైతే ఈ రోజు లేదో అవి రేపు ఉంటాయి. మీలాంటి వాళ్ళు వచ్చి జనాన్ని రెచ్చగొట్టేలా చేస్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడేటట్టు. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. ఇక మీరెవరూ కూడా మా నీళ్ళని పాడు చేయడానికి బావి దగ్గరికి రాలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మా బావి దరిదాపులకు కూడా రారు. సరే, నేను భీమరావుకి చెప్తాను. ఈ పిల్లాడి స్వామితో వాదిస్తూ ఉంటాడు. స్వామి ఉద్దేశమేంటో ఈ పిల్లాడికి చెప్తాను. భీమ్, భీమ్, నాతో పట్రా. ఇప్పుడు స్వామి నీకు శిక్ష విధిస్తాడు. పద. నన్ను వదిలిపెట్టు. ఒక అమ్మాయి జీవితం కాపాడు. నీకు పెళ్ళం పిల్లలు ఉండొచ్చుగా, వాళ్ళని చూసేనా నన్ను వదిలే. స్వామీజీ కోరిక కంటే నాకు ఏది ఎక్కువ కాదు. పద. ఇదిగో తీసుకో. స్వామి, స్వామి, ఈమె చాటుగా అమ్మాయి గురించి చెప్పడానికి భీమరావు ఇంటికి వెళ్ళింది. ఈమెకు కోరికలు ఎప్పుడైనా పుట్టుకురావచ్చు. కానీ కావలసిందల్లా ఉత్పన్నమయ్యే ప్రతి కోరిక మనిషి కర్మలకి, ధర్మానికి అనుగుణంగా ఉండాలి. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. ప్రతికూలమైన, విరుద్ధమైన కోరికలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే అది పాపమవుతుంది. ప్రతి పాపానికి శిక్ష పడుతుంది. పాపి మీద దయ చూపించటం, పాపికి చేయూతనిచ్చి ప్రోత్సహించినట్టవుతుంది. అందుకని ఈ అమ్మాయికి కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అయిపోయింది స్వామి. ఇప్పుడు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఎలాగూ తనకిప్పుడు అవరోధం తొలగిపోయింది. అలాగే. కానీ వెళ్లే ముందు ఈ అమ్మాయిని లాగిపెట్టి 2 లెంపకాయలు కొట్టు. ఈమె నా ఆజ్ఞను ఉల్లంఘించి అపరాధం చేసింది. అలాగే స్వామి. ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు నీ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది.